ఒకప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉన్నప్పుడు ఓ సిస్టమ్ ఉండేది. పిల్లల్ని కూడా కష్టపడేలా చేసేవాడు. వంటలోనో, అంట్లు తోమడంలోనో, పచ్చళ్ళు పెట్టడంలోనో, ఇల్లు తుడవడమో, ఇల్లు ఊడడంలోనో ఆడపిల్లలకి పని చేపిచ్చేవాళ్ళు. నువ్విచ్చేయి ఒకటో అమ్మాయి, రెండో అమ్మాయి, మూడో అమ్మాయి, నాలుగో అమ్మాయి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పనిని. ఇవాళ చేసిన పని రెండో రోజు వేరే వాళ్ళకో, లేకపోతే ఈ వారం నువ్వు ఇది చూసుకో, ఈ వారం నువ్వు ఇది చూసుకో అంటూ తల్లి వంట చేస్తున్నప్పుడు ఒకళ్ళు సహకరించేటట్టు ఇట్లాగా నడిచింది ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు. అలాగే అబ్బాయిలకి బయటికి వెళ్ళి కూరలు తెచ్చే వాళ్ళకి ఒక పని, అట్లాగే బియ్యము, పప్పులు, ఉప్పులు తెచ్చేటటువంటి ఒక పని, లేకపోతే షాపులో సాయం చేయడానికి ఒక పని, ఇట్లాగా పిల్లలు ఎక్కువ సంఖ్యలో ఉండేవాళ్ళు. అలాగే ఒక్కొక్కళ్ళకి పని ప్రత్యేకించి చెప్పేవాళ్ళు. దాంతో వీళ్ళు పెద్దవాళ్ళు అయ్యేటప్పటికి బాధ్యతలు అలవాటు పడేవాళ్ళు. ఆ ఆస్తులకి వారసత్వం కూడా అట్లాగే రూపాయి రూపాయి పెంచుకుంటూ పోయారు ఆస్తులు.